హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నిన్న షార్ట్ ఒకటి అప్లోడ్ చేశా కదా చామదుంపల పులుసు, దాని ఫుల్ వీడియో ఇవాళ పెడతానన్నాను కదండి. అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నేను కుక్కర్లో చామదుంపలు ప్లస్ వట్టిపప్పు కలిపి పెట్టేశాను. రెండు ఒకేసారి అయిపోతాయి కదా. అలాగే మనం చామదుంపలు కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒకసారి కడుక్కోవాలండి. దాని నిండా మట్టి ఉంటుంది కదా. అలాగే ఆనియన్స్ని కూడా చాప్ చేసుకుంటున్నాను. ఇలా చీలికల్లాగా చాప్ చేసుకోవాలి. ఇవి చీలికల్లా చాప్ చేసుకునే లోపల కుక్కర్ ప్రెషర్ పోయింది. ప్రెషర్ పోయిన తర్వాత ఈ పప్పు బాక్స్ని కొంచెం కింద పెట్టేసుకొని చామదుంపలు ఆరాలి కదా మనం ఆ పొట్టు తీసుకోవాలంటే, అందుకని నేను ఇట్లా ఆరిపెట్టేశాను. అలాగే ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇప్పుడు నేను పొయ్యి మీద బాండీ పెట్టేసి బాండీలో ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం చిటపటలాడుతూ ఉండాలండి. కొంచెం వేగిగా కొంచెం ఎల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక చిటపట అన్నాక తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే అవి చిలుకల్లా ఉన్నాయి కదండి, కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. మరీ పచ్చి పచ్చిగా ఉండకూడదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ లోపల ఇవి చామదుంపలు ఆరిపోతాయి కదా, ఆరిపోయిన తర్వాత ఈ పొట్టు తీసేసుకోవాలన్నమాట. పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పీల్ చేసుకోవడం చాలా తేలిక అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లా చిన్నగా కొంచెం అంటే ఇట్లా అనగానే మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఈ చామదుంపల పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నా కదా, ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చామదుంపల్ని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇట్లా కొంచెంగా వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. సారీ, ఫ్రై అంటే చామదుంపలు ప్లస్ ఆనియన్స్ కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయినాక మనం చింతపండు నానబెట్టుకుంటాం కదండి, ఆ చింతపండు పులుసుని కూడా ఇట్లా దాన్ని గట్టిగా పిసుకు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని తర్వాత కొంచెంగా కల్లుప్పు, కొంచెం కల్లుప్పు వేసేసుకొని మీ ఇష్టం అండి. నేనైతే ఎప్పుడు కల్లుప్పు వేస్తానండి, కొంచెం కల్లుప్పు ఎక్కువగా వాడతాను. తర్వాత కొంచెంగా కారం వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక్క 10 నిమిషాలు అట్లా పెట్టిన తర్వాత దీని స్ట్రక్చరే మారిపోతుంది. చూడటానికి ఇప్పుడు ఇంతలా ఉంది కదా, తర్వాత చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ ఇష్టం అండి. నేనైతే చిన్న బెల్లం ముక్క కూడా వేశాను. చాలామంది పులుసుల్లో బెల్లం వేసుకోరు, కానీ టేస్ట్ రావాలంటే బెల్లం వేసుకుంటేనే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా, ఇందాటి దానికి ఇప్పుడు దానికి ఎంత తేడా వచ్చిందో. చాలా చిక్కగా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత చూడండి ఎట్లా అంత బాగుంటుందో. నాకు మీతో చెప్తున్నా కానీ ఈ చామదుంపల పులుసు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలాగే పప్పు చూడండి, పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల పులుసు కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడటానికి పప్పు పులుసు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. మరి నేను ఇందులో ఎటువంటి పిండి కానీ ఏమీ కలపలేదు. అలా కొంచెం అలా పొయ్యి మీద అలా పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేశాను. చూసారు బబుల్స్ కూడా ఎట్లా ఫామ్ అయినాయో. ఇట్లా బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా అయిపోయిందంటే మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకేముందండి, ప్లేట్లో అన్నం పెట్టుకొని అన్నం తింటూ కొంచెం వట్టిపప్పు వేసుకొని అట్లాగే వట్టిపప్పు పులుసు కాంబినేషన్ సూపర్ హిట్ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కనుక ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు, తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఈ కాంబినేషన్ చాలామందికి ఇష్టంగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్. నాకైతే బాగా నచ్చేసిందండి. చూసారా, బాయ్.